హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. సో మనకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే అయితే రిలీజ్ అయిపోయింది, ఆర్థిక సర్వే. సో దీనికి సంబంధించి మనం చాప్టర్ వైజ్ క్లాసులు అనేవి కండక్ట్ చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఈరోజు ఫస్ట్ క్లాస్ గురించి, అంటే జనరలీ ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ చాప్టర్ ఏముంటది, ఓవరాల్ ఎంటైర్ ఓవర్ వ్యూ ఉంటుంది కదా. సో ఓవర్ వ్యూ అంటే మీకు జోగ్రఫికల్ వ్యూ కావచ్చు, ఎకనామికల్ వ్యూ కావచ్చు, మొత్తం అన్ని కూడా కలిపి ఇట్ అట్ ఏ గ్లాన్స్ మీకు అంతా కూడా ఓవర్వ్యూలో ఇస్తారనమాట. సో ఆ ఫస్ట్ చాప్టర్ ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. బట్ బిఫోర్ గోయింగ్ టు క్లాస్, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. మన ఏపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ మెంటర్షిప్. సో ఇప్పటికే మనం సక్సెస్ఫుల్ గా చాలా బ్యాచ్లు రన్ చేసాం, అండ్ అలాగే 50కి పైగా మెంబర్స్ మనకి గ్రూప్ 2 లో సెలెక్ట్ కూడా అయ్యారు, ప్రీవియస్ గ్రూప్ 2 2 నోటిఫికేషన్ లోని కూడా. సో ఎవరైనా ఏపీఎస్సి గ్రూప్ 2 ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయ్యి ఉన్నా పర్వాలేదు, లేదా ఇప్పుడే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సక్సీడ్ అవ్వడం కోసం మన మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటర్షిప్ లో జాయిన్ అయితే కనుక మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో దీనిలో ఫీచర్స్ ఏంటి అంటే, ఒకటి మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేయబడుతుంది. అంటే మీకు అసలు మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ ప్లస్లు మైనస్లు అన్నిటినీ కూడా మేము వేరీస్ వేస్తూ మీకు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ వాటిలో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంటది, కొంతమందికి డేట్స్ గుర్తు పెట్టుకోవాలి, అదొక స్టీరియోటైపిక్ ఒపీనియన్ ఉండిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మీకున్నటువంటి ఆ ఫియర్స్ అన్నిటిని కూడా పోగొడుతూ మిమ్మల్ని సరైన మార్గంలో ప్రిపరేషన్ లో పెట్టడమే ఈ మెంటర్షిప్ యొక్క ఉద్దేశం అనమాట. అండ్ రెండోది, మీకు డైలీ టెస్టులు కండక్ట్ చేస్తాం. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే కనుక, మీరు చాలా ఇన్స్టిట్యూట్లు చూస్తే కనుక టెస్టులు చాలా మంది ప్రొవైడ్ చేస్తారు, కానీ ఒకే ఒక మన మిషన్ పాసిబుల్ లో మాత్రమే మీరు జాయిన్ అయిన రోజు నుంచి ఏపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి మెయిన్స్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాసే వరకు కూడా, అంటే ఒరిజినల్ ఏపీఎస్సి ఎగ్జామ్స్ రాసే వరకు కూడా మీరు ఏ రోజు నుంచి అయితే జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి ప్రతి రోజు కూడా మీకు డైలీ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే, మీకు ముందుగానే మనం ఏ వారానికి ఆ వారం షెడ్యూల్ అనేది ఇస్తాము, ఏ చాప్టర్ ఏ రోజు చదవాలి అని. సో ఆ రోజు మీరు చదివిన ఆ చాప్టర్ లో దానికి మనం మెటీరియల్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. సో ఆ మెటీరియల్ నుంచి మీరు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు యాప్ లో టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ టెస్ట్ల వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు ఒకటి ప్రతిరోజు కూడా ఒక నిబద్ధతతో ఒక షెడ్యూల్ ప్రకారంగా సిలబస్ మొత్తాన్ని కూడా పూర్తి చేస్తారు. చాలా మంది ఎక్కడ వెనకబడతారు అంటే సిలబస్ పూర్తి చేయడంలోనే. లక్ష్మీకాంత్ బుక్ తీసుకుంటారు, అది ఎప్పటికీ తరగని గని, మహాభారతం లాగా. సో సగం చాప్టర్లు చదివేటప్పటికి మీకు ఫండమెంటల్ రైట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు, బానే ఉంటది ఊపు. పార్లమెంటరీ సిస్టమ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా పడతారు. ఆ తర్వాత నుంచి ఉన్న చాప్టర్లు, ఆ తర్వాత నుంచి ఉన్న ఆర్టికల్స్ చాలా మందికి తెలియదు కూడా. లాస్ట్ మినిట్ లో జస్ట్ వాటిని ఆర్టికల్స్ మాత్రాన్ని ఎక్కడో పీడిఎఫ్ తీసుకుంటారు, అవి ఒక్కటి బట్టి కొట్టుకుని వెళ్తారు. ఇక్కడ అది కాదు కావాల్సింది, సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ఉంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అన్నా, ఒకవేళ మీకు అక్కడ ఎగ్జామినేషన్ లో ఎంత ట్విస్ట్ పెట్టి అడిగినా మీకు తెలియకపోయినా కూడా ఎలిమినేట్ చేయగలుగుతారు, ఇవి ఇవి కావు అని చెప్పి. సో దట్ ఒకవేళ తెలియని క్వశ్చన్ అన్నా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు, తెలిసిన క్వశ్చన్ అయితే ఈజీగానే పెట్టేస్తారు అనమాట. చూడగానే ఆప్షన్స్ తో పని లేకుండా కూడా పెట్టేస్తారు. అండ్ డైలీ టెస్ట్ల వల్ల ఇంకొకటి ఏంటంటే, సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. మీరు అసలు ఏ స్టేజ్ లో ఉన్నారు, నిన్నే స్టేజ్ లో ఉన్నారు, నిన్నటి టెస్ట్ లో మార్కులు ఎలా వచ్చాయి, ఈ రోజు టెస్ట్ లో ఎలా వచ్చాయి, అలాగే మీతో పాటు డైలీ చాలా మంది రాస్తుంటారు కాబట్టి వాళ్ళందరితో కూడా మీరు కంపేర్ చేసుకోగలుగుతారు. సో మనతో పాటు ఇక్కడ రాస్తున్న వాళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంది, సో మొత్తం ఓవరాల్ గా స్టేట్ మొత్తంలో ఏ లెవెల్లో మీరు ఉండగలుగుతారు, ఎక్కడెక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఇది కాకుండా గ్రాండ్ టెస్ట్లతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇది మొత్తం మనకి 80 days ప్లాన్ ప్రస్తుతానికి, ఎందుకంటే 80 days లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి 80 days ప్లాన్ అని పెట్టడం జరిగింది. యూజువల్ గా అయితే మాత్రం ఒకవేళ 80 కాదు అంతకన్నా ఎక్కువ రోజులు అయినా కూడా మీరు జాయిన్ అయిన రోజు నుంచి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు కూడా మీకు టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్ ఉంది, అండ్ మెటీరియల్ మనమే ప్రొవైడ్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి
మీరు ఇలా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పేసి అలా కూడా అడగొచ్చు, లేదా డైరెక్ట్ గా అక్కడ యాప్ లో తీసుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. అండ్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ అంటే చాలా లో ప్రైస్ లో, లో కాస్ట్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు అన్ని రకాలుగానే అన్ని ఫెసిలిటీస్ కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. సో కాబట్టి కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే, లేదంటే మీరు యాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా కూడా చూడొచ్చు కోర్స్ డీటెయిల్స్. సో మన మొదటి చాప్టర్ వచ్చి ఏపీ సోషో ఎకనామిక్ సర్వే 2025-26కి ఓవర్వ్యూ, అవలోకనం. సో ఎందుకు మనం సర్వేని చాప్టర్ వైజ్ చదవాలి అంటే కనుక ప్రతి చాప్టర్ లోని కూడా ఒక్కొక్క రంగం గురించి, ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్డెప్త్ గా చదవడం వల్ల మీకు 90% ఏపీ ఎకానమీ సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఏపీ ఎకానమీకి విడిగా పుస్తకాలు కొనుక్కుని అక్కడ మీరు చదివేది కూడా ఈ మొత్తం అంతానే ఎకనామిక్ సర్వేలోంచే వస్తుంది అనమాట. ఎకనామిక్ సర్వే ఇస్ నథింగ్ బట్ ఏపీ ఎకానమీ కదా. కానీ చాలా మంది ఏం చేస్తారు, సర్వే అనేటువంటి నెగ్లెక్ట్ చేసేసి దాని క్విక్ రివిజన్ బుక్ లో అవి ఉంటాయి, లేదా చిన్న పేపర్ లో ఓవర్వ్యూ మొత్తం రాసేసి ఉంటుంది అనమాట. ఎకనామిక్ సర్వేలో కీ పాయింట్స్, కీ హైలైట్స్ అని అలా చదువుతారు. ఏపీ ఎకానమీలో స్కోర్ చేయలేకపోతారు, థర్డ్ పేపర్ టఫ్ ఉంది అంటారు. కానీ అది కాదు. విషయం ఏంటంటే ఏపీ ఎకనామిక్ సర్వేని కనుక A to Z ప్రతి చాప్టర్ ని కనుక మీరు అవగాహన చేసుకుంటూ చదివితే మీకు 90% ఏపీ ఎకానమీ సిలబస్ అనేది మొత్తం అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ప్రొఫైల్, జోగ్రఫికల్ ప్రొఫైల్ గురించి ఇచ్చారు. సో ఇది మీకు జోగ్రఫీ లెసన్స్ లో కూడా వస్తాయి ఫస్ట్ చాప్టర్ లో. బట్ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మొత్తం అసలు ఉన్నటువంటి ఏరియా నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తారన్నమాట మనకి. సో కాబట్టి ఇక్కడ కూడా చదవాలి. 28 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 28. 1,62,970 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్స్టెంట్ పరంగా 8th పొజిషన్ లో ఉంది. అండ్ తీర ప్రాంతం వచ్చేటప్పటికి మనకి 1,053.07 కిలోమీటర్లు. ఇది గుర్తు పెట్టుకోవాలి, అస్తమానం మారుతూ ఉంటది. సో ప్రస్తుతం ఉన్నటువంటి తీరరేఖ పొడవు 1,053.07 కిలోమీటర్లు అనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఉష్ణ మండలం, టెంపరేట్ జోన్ లో ఉంది. సో తీరరేఖ పొడవులో ఒకప్పుడు 2వ స్థానంలో ఉండేది, ఇప్పుడు దేశంలోనే 3వ పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అండ్ జనాభా విషయానికి వచ్చేటప్పటికి జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో 10th ప్లేస్ లో ఉంది, 10వ స్థానంలో ఉంది. అయితే ఇదంతా కూడా మనకి అప్డేటెడ్ సెన్సస్ రాలేదు కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారమే చూస్తున్నాం ప్రస్తుతానికి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రం భారతదేశం మొత్తం జనాభాలో 4.09% వాటాని కలిగి ఉందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ జనాభా గత అర్ధ శతాబ్దంలో రెట్టింపైంది. అంటే గడిచిన 50 సంవత్సరాల్లో డబల్ అయిందనమాట. అంటే 1961 లో చూసుకున్నట్లయితే 233 lakhs ఉండేది, ఇప్పుడు 495.77 lakhs కి పెరిగిందనమాట. అండ్ జనాభా సాంద్రత వచ్చేటప్పటికి, సాంద్రత ఇంకా లింగ నిష్పత్తి, జెండర్ రేషియో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో చదరపు కిలోమీటర్ కి, జనాభా సాంద్రత అంటే ఏంటి, 1 చదరపు కిలోమీటర్ కి, 1 square kilometer కి ఎంతమంది పాపులేషన్ ఉంటున్నారు, నివసిస్తున్నారు అనే దాన్ని మనం జనాభా సాంద్రత అంటాం, పాపులేషన్ డెన్సిటీ అంటాం అనమాట. సో పాపులేషన్ డెన్సిటీ వచ్చేటప్పటికి మనకి 1 చదరపు కిలోమీటర్ కి 304 గా ఉంది. ఇది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారమే. అయితే నేషనల్ యావరేజ్ చూసుకున్నట్లయితే 382. నేషనల్ ఓవరాల్ ఇండియా యొక్క పాపులేషన్ డెన్సిటీ 382 అయితే ఇండియా పాపులేషన్ డెన్సిటీ కంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ డెన్సిటీ తక్కువగానే ఉంటుంది అనమాట, 304 ఉంది. ఇక జెండర్ రేషియో వచ్చేటప్పటికి మనకి లింగ నిష్పత్తి 2001 లో చూసుకుంటే ప్రతి 1000 మంది పురుషులకి అబ్బాయిలకి 983 అమ్మాయిలు ఉండేవాళ్ళు. అయితే ఇది 2011 లో పెరిగింది, 997 కి పెరిగింది. ఇప్పుడు జాతీయ సగటు 943 ఉంటే ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కన్నా కూడా, నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ఎక్కువగానే ఉందన్నమాట జెండర్ రేషియోలో. అండ్ లిటరసీ, అక్షరాస్యతకు వచ్చేటప్పటికి 2001లో చూసుకున్నట్లయితే 62.7% ఉంది. అదే 2011 లెక్కల ప్రకారం, ఇదే మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి
67.35% పెరిగిందనమాట. అయితే చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అక్షరాస్యతలో అయితే రాలేదు. అయితే మనకి ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలు ఏవైతే 2021 జనాభా లెక్కలు మనకి ఆగిపోయినాయో అవి కనుక రిజల్ట్స్ వస్తే మేబీ ఈ నెంబర్స్ 80+ ఉండొచ్చేమో అనేటువంటి అంచనా ఉందన్నమాట. అయినప్పటికీ ఇది జాతీయ అక్షరాస్యత రేట్ కంటే కూడా చాలా తక్కువ. ఓవరాల్ ఇండియా అక్షరాస్యత రేట్ను చూసుకుంటే కూడా ఆల్ ఓవర్ ఇండియా 72.98% అంటే నియర్లీ 73% ఉంది. కానీ రాష్ట్రం మాత్రం అక్షరాస్యతలో కాస్త వెనకబడిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎస్పెషల్లీ విమెన్ లిటరసీని కనుక చూసుకున్నట్లయితే కనుక 52.72% గా ఉందన్నమాట. ఇది 2001 లో ఉంది. సో అది ఇప్పుడు 59.96 కి పెరిగింది. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ లిటరేట్. సో లిటరేట్ వేరు, ఎడ్యుకేటెడ్ వేరు అనమాట. ఎడ్యుకేటెడ్ అంటే గ్రాడ్యుయేషన్స్ అవి ఉండి చదువుకున్న వాళ్ళు అయి ఉండడం అనేటువంటిది ఎడ్యుకేటెడ్ కిందకు వస్తారు. అదే లిటరసీ అనేటప్పటికి ఏంటంటే ఈవెన్ భాషని చదవగలగడం, రాయగలగడం అండ్ సంతకం పెట్టగలగడం ఇలాంటివి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తే కనుక వాళ్ళు లిటరేట్ కిందకే వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మ గారు ఉండేవారు. ఆవిడ తెలుగు చదవడం వచ్చు, పంచాంగం అది చదివారు, క్యాలెండర్ చదివేవారు, రాయడం కూడా వచ్చు. ఏదో అక్షరాలు వర్ణమాలు రాస్తారు, ఆవిడ పేరు ఆవిడ సంతకం పెడతారు. పెద్ద పెద్ద పదాలు అంటే రాయలేరు కానీ. సో తను కూడా లిటరేట్ అనమాట. బట్ తను ఎడ్యుకేటెడ్ కాదు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అండ్ దీన్ని ఎవల్యూషన్ చూసుకుంటే కనుక 1981 నుంచి మొత్తం అక్షరాస్యత 37% పాయింట్లు పెరిగిందనమాట. 81తో పోలిస్తే ఇప్పటి వరకు 2011 వరకు. అండ్ ల్యాండ్ విషయానికి వస్తే భూ వినియోగ నమూనా, సాగు చేస్తున్నటువంటి భూమి, సాగు చేసే భూమి 36.29% గా ఉంది. ఈ భూమి అంతా కూడా ఎన్ని హెక్టార్లలో విస్తరించి ఉంది? ఈ సాగు చేసే భూమి 59.14 lakhs హెక్టార్స్ లో విస్తరించి ఉంది. సాగు చేస్తున్నటువంటి భూమి పర్సంటేజ్, మొత్తం ఆంధ్రప్రదేశ్ భూమి ఏదైతే ఉందో ఆ భూమి పర్సంటేజ్ లో క్రాప్డ్ ఏరియా అంటే 36.29% ఆఫ్ ఏరియా అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉందన్నమాట. అండ్ ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేటప్పటికి 22.63% మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అండ్ ఇది 36.88 lakh హెక్టార్స్ లో విస్తరించి ఉందన్నమాట మనకి. అండ్ బీడు భూములు అంటే భూమి ఉంది, అక్కడ ఇల్లు అవి ఏం కట్టి ఉండవు. ఒకప్పుడు సాగు చేసినటువంటి భూములు కూడా కావచ్చు, ఇప్పుడు సాగు చేయకుండా అంటే నీటి సౌకర్యం లేక, సాగునీటి ఫెసిలిటీస్ లేక బీడుగా మారిపోయిన భూములు అయి ఉండొచ్చు. సో ఇలాంటివి రాయలసీమ లాంటి ఏరియాలలో, కొంచెం కరువు ప్రాంతాలలో వాటిల్లో ఇలాంటి భూములు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడొక్క చోటనే కాదు, చాలా చోట్ల నదీ ప్రాంతాలు అవి తక్కువగా ఉన్న చోట్ల, అక్కడ కొంచెం సాలినిటీ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో బీడు భూములు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సో అలాంటివి మనకి అంటే సాగుకి నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు 14.60% గా ఉంది. ఇది మనకి మొత్తం రాష్ట్ర భూభాగంలో 8.96 lakhs hectares of the land comes to uncultivated lands. అండ్ అలాగే ఒకప్పుడు వ్యవసాయ భూమి అయ్యుండి వ్యవసాయేతర ఉపయోగం కిందకున్నాయి. అంటే కొన్ని భూములు ఉంటాయి, కన్వర్షన్ చేసేస్తారు, దానిలో ఒకళ్ళు రియల్ ఎస్టేట్ చేయడానికో ఇంకో దానికో చేస్తారు. లేదంటే అక్కడ వ్యవసాయం ఉండదు, వ్యవసాయ భూమే కానీ ప్రస్తుతం సాగు చెయ్యట్లేదు, ఇంకా ఇతరత్ర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోరు బావులు తవ్వడం లేదా చెరువులు తవ్వడం, వ్యవసాయేతర ఉపయోగాలు చాలా ఉంటాయి. సో అలా చేసినటువంటి భూముల్ని వ్యవసాయేతర భూములు అంటారు. ఇవి 12.89% ఉన్నాయి. దీని ఎక్స్టెంట్ వచ్చేటప్పటికి 21.01 lakhs హెక్టార్స్ ఉందన్నమాట. అండ్ బంజరు లేదా సాగు చెయ్యలేని భూమి కొన్ని భూములు ఉంటాయి, అంటే మెరక భూములు అంటాం అనమాట. బీడు భూముల పేరు, మెరక భూముల పేరు. సో వీటిలో మనకి కొన్నిసార్లు పచ్చిక బయళ్ళు లేదంటే బ్యాక్ వాటర్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు ఉంది. సో కొల్లేరుకి దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో కొన్ని చోట్ల బ్యాక్ వాటర్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి భూములు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని సీజన్స్ లో మాత్రమే వాటిని వినియోగించగలుగుతాం, కొన్ని సీజన్స్ లో వినియోగించలేకపోవచ్చు. ఇలాంటి సాగు చెయ్యలేని భూమి
8.19% గా ఉంది. అండ్ దీని ఎక్స్టెంట్ వచ్చేటప్పటికి 13.35 lakhs హెక్టర్స్ ఉంది. అండ్ ఇతర బీడు భూములు, సాగు చేయదగిన వ్యర్థాలు, పశుగ్రాసం ప్రాంతాలు మరియు చెట్ల పంటలు. కొన్ని భూములు ఉంటాయి, అక్కడ ఏమి కన్స్ట్రక్షన్స్ అవి ఏమి ఉండవు, జస్ట్ అలా గడ్డి పెరుగుతూ ఉంటది అనమాట. సో అలాంటి భూములు ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఆల్ టుగెదర్ కలిపి వస్తాయి. స్పెసిఫిక్ గా ఈ కేటగిరీ అని చెప్పం, వేస్ట్ అయిపోతా ఉంటాయి. వీటిలో సగం భూములు మీరు కనుక చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల గ్రామ కంటాలు ఉంటాయి, గ్రామ పోరంబోకులు ఉంటాయి. సో ఇలా పోరంబోకు ఇస్ అ ల్యాండ్ అనమాట. పోరంబోకు అంటే నేను తిట్టాను అనుకోకండి. రెవెన్యూ భాషలో పోరంబోకు భూములు అంటే ల్యాండ్స్, ఇలాంటివి దాని కిందకు వస్తాయి ఈ పోరంబోకు భూముల కింద. సో ఇలాంటి భూములు ఆక్రమణలకు కూడా ఎక్కువ గురవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క పర్సంటేజ్ 10.09% ఉందన్నమాట రాష్ట్ర భూభాగంలో. అండ్ ఇది 16.45 లక్షల హెక్టార్లు విస్తరించి ఉంది. ఇతర తోటలు ఇవి వచ్చేటప్పటికి అంటే ఖచ్చితంగా తోట భూములు ఏవైతే ఉన్నాయో క్రాప్ లో ఉన్నాయి అవి కాదు, అవన్నీ మనకి ఫస్ట్ చెప్పిన సాగు భూముల కిందకు వచ్చేస్తాయి. అవి కాకుండా చిన్న చిన్న ఇతర తోటలు కొన్ని వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తోనో లేకపోతే ప్రైవేట్ ఇంట్రెస్ట్లతోనో పెంచుతూ ఉంటారు. సో నెగ్లిజిబుల్ అనమాట. సో అవి 0.94% భూములు ఉన్నాయి. ఇవి 1.54 లక్షల హెక్టార్లు విస్తరించి ఉన్నాయి అనమాట. అండ్ పునర్వ్యవస్థీకరణ కారణంగా రాష్ట్ర జనాభాలో జరిగిన మార్పులు ఏంటి? సో మీ అందరికీ తెలుసు 2014లో స్టేట్ సెపరేట్ అయింది అని. సో ఆ సెపరేషన్, ఆ బైఫర్కేషన్ రాష్ట్రం యొక్క జనాభా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే 2014 జూన్ లో రాష్ట్రం పునర్విభజన అయింది. అప్పటికి మనకి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మిగిలిపోయిన ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ 13 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు 28 చేశారు. 2022లో 13 అదనపు జిల్లాలు సృష్టించబడ్డాయి, అప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి అనమాట బిఫోర్ లాస్ట్ ఇయర్. అయితే అనంతరం పోలవరం, మార్కాపురం అనే మరో రెండు జిల్లాలని ఏర్పడటంతో ప్రస్తుతం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. ఇలాంటి క్వశ్చన్లు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా వస్తాయి. 13 నుంచి 28 జిల్లాలకి విస్తరణ, జనాభా, అలాగే పాపులేషన్ డెన్సిటీ, అలాగే అర్బనైజేషన్, లిటరసీ ఇలాంటి అన్ని అంశాల మీద కూడా చాలా మార్పులకి గురి చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మోస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ అంటే ఈస్ట్ గోదావరిగా ఉండేది, కానీ అది 3 ముక్కలు అయిపోయిన తర్వాత అది వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. సో ఇట్లాంటివి ఇవన్నీ కూడా మీకు వస్తాయి అనమాట, ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అవి. సో పునర్వ్యవస్థీకరణ తర్వాత జనాభాలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? ఇప్పుడు పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ అంటే నెల్లూరు జిల్లా 24.17 లక్షల జనాభాతో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా ఉంది. కానీ పునర్వ్యవస్థీకరణకి ముందు, పునర్వ్యవస్థీకరణ తర్వాత స్టార్టింగ్ లో కూడా అంటే 13 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఈస్ట్ గోదావరిగా ఉండింది. అండ్ అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లాగా ప్రస్తుతం పోలవరం ఉందన్నమాట. సో దీంట్లో మనకి ఏజెన్సీ ఏరియా, సో కాబట్టి తక్కువ జనాభా ఉంటారు, ఎందుకంటే మొత్తం అటవీ ప్రాంతమే ఉంటుంది, గిరిజనులకు సంబంధించినటువంటి ప్రాంతంగా చెప్పబడుతుంది. కాబట్టి 3.49 లక్షలు, చాలా స్వల్ప జనాభా, 3.5 లక్షల మంది జనాభాతో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా పోలవరం అన్నమాట. పట్టణ జనాభా మరియు జన సాంద్రత. సో అర్బన్ పాపులేషన్ విషయానికి వచ్చేటప్పటికి పల్లెటూరు లేని జిల్లాగా ప్రస్తుతం విశాఖపట్నం ఉంది, కాబట్టి అక్కడ అర్బన్ పాపులేషన్ కూడా మొత్తం ఇంకా పాపులేషన్ ఉన్న పాపులేషన్ అంతా అర్బన్ పాపులేషన్. కాబట్టి 89.69% అర్బన్ పాపులేషన్ విశాఖపట్నంలో ఉంది. అత్యధిక జనాభా సాంద్రత డెన్సిటీ విషయానికి వచ్చేటప్పటికి చదరపు కిలోమీటర్కి 1870 మందితో అది కూడా విశాఖపట్నంగానే ఉందన్నమాట. సో దీనికి విరుద్ధంగా పోలవరం అతి తక్కువ అంటే మీరు ఇంకా అర్థం చేసేసుకోండి, ఎందుకంటే అది ఏజెన్సీ ఏరియా కాబట్టి మోస్ట్లీ పోలవరమే ఉంటుంది. అత్యల్ప పట్టణ జనాభా కలిగింది కూడా పోలవరమే, 2.84% అనమాట, చాలా స్వల్పం. అండ్ దీనికి ఇక్కడ చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారంట? 54 మందే. మీరు అర్థం చేసుకోండి, అంటే ఒక వీధిలో ఉండేంత జనాభా అనుకోండి. మన దగ్గర మామూలుగా ఒక వీధికి ఉంటాయి ఇల్లులు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉంటారు ఒక స్ట్రీట్ కి. లింగ నిష్పత్తి, జెండర్ రేషియో, సెక్స్ రేషియో వచ్చేటప్పటికి కొత్తగా ఏర్పడిన 2 జిల్లాలు లింగ నిష్పత్తిలో అగ్ర మరియు అట్టడుగు స్థానాలను ఆక్రమించాయి అనమాట.
లవ్లీ కదా. సో గుర్తు పెట్టుకోవడానికి మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అన్ని తక్కువ 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 అని జనాభా ఇవి అన్ని జనసాంద్రత పోలవరం అనుకున్నాం కదా. సో మీరు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాయే లింగ నిష్పత్తిలో తక్కువ ఉంటది అంటే మీరు పప్పులో కాలేసినట్టే. చూసారా, జనాభా తక్కువ ఉన్నా కూడా లింగ నిష్పత్తిలో పోలవరం టాప్ లో ఉంది. ప్రతి 1000 మంది పురుషులకి 1051 మంది స్త్రీలు ఉన్నారు. 51 మంది లేడీస్ ఎక్కువే ఉన్నారనమాట. మొదటి స్థానంలో ఉంది పోలవరం విషయంలో. అండ్ ఇది రాష్ట్ర సగటు కంటే కూడా ఎక్కువ, 997 మన స్టేట్ యావరేజ్, కానీ దానికంటే కూడా ఎక్కువ క్రాస్ అయింది. అండ్ మార్కాపురం చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం ఇది అత్యల్ప లింగ నిష్పత్తితో ఉందన్నమాట. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సెపరేట్ చేశారు దీన్ని. ప్రతి 1000 మంది మగవారికి 962 మాత్రమే పురుషులు ఉన్నారు. ఇది స్టేట్ యావరేజ్ కంటే కూడా తక్కువ అన్నమాట. అక్షరాస్యత రేటు, లిటరసీ రేట్కి వచ్చేటప్పటికి మనకి పట్టణ జనాభాలో అత్యధిక వాటాను ప్రతిబింబించే విశాఖపట్నం అక్షరాస్యతలో కూడా ముందంజలో ఉంది. సో అర్బనైజేషన్ జరిగింది, డెవలప్మెంట్ జరిగింది, సో సివిలైజేషన్ డెవలప్ అయింది, మోస్ట్ సివిలైజ్డ్ పీపుల్ ఉంటారు. ఇట్ లీడ్స్ టు లిటరసీ డెఫినెట్లీ. కాబట్టి విశాఖపట్నం విషయంలో 79.05 రేట్తో అక్షరాస్యతలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటే, అల్లూరు సీతారామరాజు జిల్లా అత్యల్ప అక్షరాస్యత శాతంతో ఉంది, 44.67%. అగైన్ ఇక్కడ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇస్ అన్ ఏజెన్సీ ఏరియా, కంప్లీట్లీ ట్రైబల్ ఏరియా. సో వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండేవి తక్కువ, ఉన్నా కూడా అప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే ఐటీడీసీల ద్వారా వాటి ద్వారా మనకి ఏర్పాట్లు చేస్తున్నాయి. గిరిజన పాఠశాలలు, గిరిజన హాస్టల్స్ ఇలాంటి ఏజెన్సీలు ఏర్పాటు చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మెయిన్ ప్రాబ్లం. చాలా దూరాలు నడవాల్సి ఉంటది ఒక హాస్టల్కో ఒక స్కూల్కో వెళ్ళాలంటే. సో దట్ ఏంటంటే అదంతా బర్డెన్ గా మారిపోయి అక్షరాస్యతను ఎక్కువ ఇష్టపడరు అనమాట. అది ఒక బర్డెన్ లా ఫీల్ అవుతుంది. మనకులాగా ప్రతి వీధికి ఒక స్కూల్ ఉండడం లాంటివి ఉండవు కాబట్టి చాలా దూరాలకు వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలలో ఉంటాయి, వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళాలి వాళ్ళు. సో కాబట్టి ఎప్పుడైనా సరే గిరిజన ప్రాంతాలలో లిటరసీ అనేటువంటిది వెనకబడే ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్వర్ణాంధ్ర @2047 విజన్. ఇది 2014 లో స్టేట్ వైఫికేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పారు ఇది. సో మళ్ళీ అగైన్ మనకి ఆయన గవర్నమెంటే కాబట్టి మళ్ళీ దీని గురించి చదివే అవసరం మనకు ఉందన్నమాట. సో దీని లక్ష్యం మరియు అభివృద్ధి యొక్క రోడ్ మ్యాప్. స్వర్ణాంధ్ర విజన్ 2047 భారతదేశ స్వాతంత్ర శతాబ్ది సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ ను సంపన్నమైన, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో 1947 నుంచి 2047 కి 100 ఇయర్స్ అవుతుంది కాబట్టి అప్పటికి మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అన్నిటికన్నా వెల్దియెస్ట్, హెల్దియెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ స్టేట్ గా మార్చాలనేటువంటిది టార్గెట్. సో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్. సో ఈ రాష్ట్రాన్ని క్రింది విధంగా ఉంచుతుంది. ఇందులో స్థిరమైన ఆర్థిక వృద్ధి, సస్టైన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్, వృద్ధి మీన్స్ గ్రోత్, మెరుగైన మానవ అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫలితాల ఆధారిత పాలన, రిజల్ట్ ఓరియంటెడ్ రూలింగ్ అనమాట, రిజల్ట్ ఓరియంటెడ్ గవర్నెన్స్. అండ్ 13 డిసెంబర్ 2024 ప్రారంభించిన ఈ విజన్ డేట్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడుగుతారు. ఆయనకి ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు ఆయనే పేపర్ తయారు చేస్తారో ఏంటో తెలియదు కానీ ఆ క్వశ్చన్ లో పడతాయి అనమాట. ఆయన విజన్ మీ అందరిలో ప్రతిబింబించిందా లేదా ఆయన టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్లు ఆయనే ఇస్తారేమో అని నాకు తెలియదు కానీ నిజంగానే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఎగ్జామ్స్ రాస్తే ఇలాంటి క్వశ్చన్లు పడతా ఉంటాయి. ఆయన సెంట్రిక్ గానే, ఆయన విజన్ సెంట్రిక్ గా ఉంటాయి క్వశ్చన్స్. సో ఇలాంటి డేట్లు గుర్తుపెట్టుకోండి. సో ఆయన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విజన్ లో భాగస్వామ్యం కావాలి. పౌరులు, విద్యార్థులు, కమ్యూనిటీ సమూహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంప్రదింపుల్ని, ప్రజల్ని అంటే ఈ విజన్ లో ఇంక్లూడ్ చేస్తున్నాము, ఇంక్లూజివ్ రోడ్ మ్యాప్ ఇది అనేటట్టుగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఉద్దేశంలో. అంటే ఇక్కడ అందరూ ప్రతి అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరి యొక్క ఇంట్రెస్ట్ లో, ప్రతి ఒక్కరి డెవలప్మెంట్, ప్రతి ఒక్కరి ఆశయాలు, ప్రతి ఒక్కరి వెల్ఫేర్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేటువంటిది ఈ విజన్ యొక్క ఉద్దేశం.
అండ్ 2025 to 26 ఇయర్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ ఈ కీలక వ్యవస్థాపక సంవత్సరంగా పనిచేస్తుంది అనమాట. సో కీ ఇన్స్టిట్యూషనల్ ఇయర్ గా దీన్ని చెప్తున్నారు, కీ ఇన్స్టిట్యూషనల్ ఇయర్. ఎందుకంటే ఇది అమలు యొక్క మొదటి పూర్తి సంవత్సరాన్ని సూచిస్తుంది. సో మనకి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు వచ్చింది? 2024 డిసెంబర్ 13 కదా. సో పూర్తిగా 1 ఇయర్ మొత్తం ఎక్కడొచ్చిందంటే 2024 డిసెంబర్ కాబట్టి ఆల్మోస్ట్ ఆ ఇయర్ అయిపోయింది. అండ్ 25 లో ఇంకొక 3 నెలలు మిగులుతాయి అనమాట ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి, జనవరి, ఫిబ్రవరి, మార్చి మిగులు ఉంటాయి. సో పూర్తి స్థాయి సంవత్సరం మనకి ఏ సంవత్సరం విజన్ వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చ్ వరకు. సో కాబట్టి దాన్ని కీ ఇన్స్టిట్యూషనల్ ఇయర్ పూర్తి సంవత్సరంగా చెప్తున్నాం అనమాట. సో దీంట్లో మనకి 10 సూత్రాలు ఉన్నాయి కీలకమైనటువంటివి, మిషన్ ఆధారిత మార్గదర్శక సూత్రాలు అన్నమాట. ఒకటి, ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ, పేదరిక నిర్మూలన, జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, నైపుణ్యం, స్కిల్, నీటి భద్రత, ప్రతి ఒక్కరికి కూడా తాగునీటి కొరత లేకుండా చూడాలన్నమాట. అండ్ అగ్రిటెక్, వ్యవసాయంలో టెక్నాలజీని తీసుకురావడం అనేటువంటిది అగ్రిటెక్. లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీథింగ్ వస్తాయి ఇందులో. శక్తి సామర్థ్యం, ఎనర్జీ రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, అన్ని రకాల ఎనర్జీస్ దీని కిందకు వస్తాయి. ఉత్పత్తి నాణ్యత, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని డెవలప్ చేస్తున్నాం కానీ క్వాలిటీ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని డెవలప్ చేయాలి అనేటువంటిది మిషన్. పర్యావరణ పరిశుభ్రత అండ్ డీప్ టెక్ సొల్యూషన్స్ ను విస్తృతం చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆర్పిఏ సిస్టమ్స్ కావచ్చు, బ్లాక్ చైన్, ఇలాంటివన్నీ ఉపయోగించుకుని డీప్ టెక్ సొల్యూషన్స్ కి ఆంధ్రప్రదేశ్ హబ్ గా మార్చాలి అనేటువంటిది ఉందన్నమాట. సో ఈ 10 కూడా మనకి ఈ స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా ఉంటాయి, మెయిన్ మార్గదర్శకాలు. సో వీటిలో స్వర్ణాంధ్ర విజన్ చాలా లాంగ్ టర్మ్ గోల్, మీ అందరికీ తెలుసు. కానీ కొన్ని మాత్రం మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక దృక్పథంతో ఉన్నాయి. అన్ని 2047కే అని కాదు, కొన్ని మిడ్ టర్మ్ గోల్స్ కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ కూడా సెట్ చేసుకోవాలి జనరల్లీ అయితే, ఎందుకంటే ఇటుక పేరుస్తూ ఉంటేనే మిషన్ అకాంప్లిష్ అవుతుంది. సో కాబట్టి ఇందులో వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవల్లో బలమైన వృద్ధిని అంచనా వేసే మధ్యకాలిక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కూడా ఈ విజన్ కలిగి ఉంది. సో ఇప్పుడు మనకి జిఎస్డిపి 2024-25 లో 15.91 లక్షల కోట్ల నుండి 2028-29 నాటికి 29.29 లక్షల కోట్లకి పెరుగుతుందని ఎస్టిమేషన్ ఉంది. ఇది ఎస్టిమేషన్ మాత్రమే. సో తదనుగుణంగా తలసరి జిఎస్డిపి కూడా పెంచాలి. అంటే పెర్ క్యాపిటా, పెర్ హెడ్ జిఎస్డిపి కూడా, అంటే నీ మీద ఎంత జిఎస్డిపి కాంట్రిబ్యూట్ అవుతుంది, నా మీద ఎంత జిఎస్డిపి కాంట్రిబ్యూట్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఓవరాల్ జిఎస్డిపితో పాటు. సో దాన్ని కూడా పెంచాలి. అప్పుడే మనకి శాలరీస్ పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది జిఎస్డిపి పెరిగినప్పుడు. సో వీటన్నిటి కోసం మనం ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్డిపిని ఆల్మోస్ట్ డబల్ చేసేందుకు, ఇంకా డబల్ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. ఇప్పుడు 2028-29 నాటికి, అంటే అప్కమింగ్ 5 years టార్గెట్ ఇది. అండ్ 2047 and 48 నాటికి మన గోల్ ఎప్పుడు, స్వర్ణాంధ్ర గోల్ 47 కదా. సో ఆ సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 308.11 లక్షల కోట్లకి జిఎస్డిపి రావాలి అని చెప్పి పెట్టుకున్నారు. చాలా హ్యూజ్ టార్గెట్ ఇది. బట్ అట్లీస్ట్ పెద్ద గోల్స్ పెట్టుకుంటేనే కనీసం దగ్గరికి రీచ్ అవ్వగలుగుతాం, ఎంతో కొంత ప్రోగ్రెస్ చేయగలుగుతాం. గోలే చిన్నగా ఉందనుకోండి, ఇప్పుడు మీరైనా అంతే, గోలే చిన్నగా సెట్ చేసుకుంటే దానికన్నా తర్వాత వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు కమిషనర్ కి గోల్ పెట్టారనుకోండి, మున్సిపల్ కమిషనర్ కి కనీసం తహసీల్దారో, డెప్యూటీ తహసీల్దారో, సబ్ రిజిస్ట్రో, ఇంకోటన్నా వస్తాయి. మీరు టార్గెట్ పెట్టడమే ఏఎస్ఓకి పెట్టారనుకోండి, వాళ్ళు సర్వీస్ లో ఉంటారో లేదో కూడా తెలియదు, జూనియర్ అసిస్టెంట్ రావచ్చు, లేదంటే సర్వీస్ లో ఉంటారో లేదో తెలియదు, ఇట్లా అన్నమాట. లక్ష్యం ఎప్పుడు పెద్దగానే ఉండాలి.
సో ఈ లక్ష్యాలు సాధించాలంటే కావాల్సిందంటే పెట్టుబడులు కావాలి, డబ్బులు రావాలి, ఇన్వెస్టర్లు వచ్చి ఇన్వెస్ట్ చెయ్యాలి రాష్ట్రంలో. సో కాబట్టి అందులో 77% ప్రైవేట్ పెట్టుబడులు ఉంటే బెటర్ కావాలి, ఎందుకంటే అన్ని గవర్నమెంట్ హ్యాండిల్ చేయడం అనేది కష్టం. సో మిగతా రిమైనింగ్ 23% గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ అంచనాల ప్రణాళిక రంగాలు, వ్యూహాలు మరియు పెట్టుబడి ప్రాధాన్యత కోసం స్పష్టమైన బెంచ్ మార్క్ అందిస్తాయి అనమాట. సో టార్గెట్ సెట్ ఎలా చేయాలి, వ్యూ పాయింట్ కూడా సెట్ అన్నమాట. సో విజన్, ప్లాన్లు మరియు మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇదంతా కూడా డిసెంట్రలైజ్డ్ గానే ఉంటుంది. జిల్లా స్థాయి ఉంటుంది, నియోజకవర్గ స్థాయి ఉంటుంది, మండల స్థాయి ఉంటుంది. సో ఇలా ఎక్కడికక్కడ ఏ స్థాయికి ఆ స్థాయిలో పర్యవేక్షణ అనేది ఉంటూ చేసే ప్లాన్ విజన్ యాక్షన్ ప్లాన్. అంటే టార్గెట్స్ నియోజకవర్గానికే టార్గెట్స్ ఉంటాయి. ఆ నియోజకవర్గాలు ఎలాగా మళ్ళీ మండల స్థాయిలో టార్గెట్స్ ఇస్తాయి మండల ఆఫీసుల ద్వారా. అలాగే పై స్థాయిలో ఎవరుంటారు, మనకి జిల్లా స్థాయిలో ఉంటారు అనమాట. సో ఈ జిల్లాలన్నిటి నుంచి కూడా టార్గెట్స్ రీచ్ అయ్యేలా చూడాలి. సో దీనికోసం ఏంటి, కేపీఐ ఆధారిత పర్యవేక్షణ. కేపీఐ అంటే ఏంటి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, వాటిని సెట్ చేస్తారనమాట. సో దాని ద్వారా ఇప్పుడు ఒక టాస్క్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టెక్ రిలేటెడే ఉంది. సో టెక్నాలజికల్ రిలేటెడ్ గా కొన్ని సెట్ చేస్తారు, కేపీఎస్ సెట్ చేస్తారు. సో దాంట్లో ఆ చెక్ లిస్ట్ అంతా టిక్ అవుతుందా లేదా, అన్ని ఇండికేటర్స్ మ్యాచ్ చేసే విధంగా ఫుల్ ప్లెడ్జెడ్ గా చేస్తున్నారా లేదా, వర్క్ కింద స్థాయిలో అన్ని ఇంక్లూడ్ అవుతున్నాయా లేదా అనేటువంటిది ఆ చెక్ లిస్ట్ ని మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇలా అంటే ఏంటి, పనితీరు ఎలా ఉంది అనేటువంటిది ట్రాక్ చేస్తారు. మళ్ళీ ప్రాంతీయంగా ఒకదానికొకటి కంపారిజన్స్ ఉంటాయి అన్నమాట, రీజనల్ కంపారిజన్స్ ఉంటాయి. అంటే పక్క మండలంలో ఇలా జరిగింది, సో ఈ మండలంలో ఎందుకు వెనకపడింది ఏంటి, ఒకవేళ అక్కడ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని క్లియర్ చేసే పద్ధతి ఎలాగా అనేటువంటిది ట్రాక్ చేస్తూ ఉంటారు, దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలని. అండ్ ప్రతి దానికి కూడా విట్నెస్ బేస్డ్ నిర్ణయాలు ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ప్రతిదీ కూడా ఏదో ఫ్లూక్ లో జనరల్ గా ఆప్షన్స్ అన్ని టిక్ పెట్టడమే కదా అన్నట్టు అలా కాకుండా, ఏదో చేసామన్న పేరు కాకుండా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలన్నమాట. ప్రతి దానికి కూడా నిర్దేశితమైనటువంటి ఎవిడెన్స్ ఉండాలి. అండ్ విజన్ గోల్స్ తో అలైన్మెంట్ మెయింటైన్ చేయాలన్నమాట. సో అక్కడ విజన్ మెయిన్ గోల్స్ ఏంటి, వాటికి అలైన్ చేస్తూ ఉండాలి. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏదో వర్క్ చేస్తారు కదా అన్నట్టు ఉండకూడదు అనమాట, ప్రోగ్రెస్ గోల్స్ కి అలైన్ అవుతూ ఉండాలి. అండ్ ఆర్థిక ప్రాంతీయ ప్రణాళికలు ఉండాలి. సో ఇది మనకి మీరు ప్రణాళికలు ప్లానింగ్ చాప్టర్ కనుక చూసుకుంటే కనుక మనకి ఇలాంటి మోడల్ ఒకటి మొరార్జీ దేశాయ్ గారి టైంలో తీసుకురాబడింది, చాలా మంచి ప్లాన్స్ అవి. సో ఆ టైప్ లో ఏంటంటే అది ఇంక్లూజన్ కి సంబంధించినటువంటి నిర్దేశితమైనటువంటి ప్రణాళికగా ఉండేది. సో ప్రణాళికలు అనేవి డిసెంట్రలైజ్డ్ గా ఉండాలి, ప్రాంతీయం నుంచి స్టార్ట్ అవుతూ ఉండాలి డెవలప్మెంట్ అనేది. సో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక క్లియర్ ఎకనామిక్ ప్లాన్ అనేది ప్రవేశపెడతారనమాట. సో దీన్ని మొత్తం రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజిస్తే, 1 విశాఖపట్నం ప్రాంతం, 2 అమరావతి, 3 తిరుపతి. సింపుల్. విశాఖపట్నం ఇస్ అ హెడ్ క్వార్టర్ ఆఫ్ మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం, అండ్ అమరావతి కోస్టల్ రీజియన్ కి, తిరుపతి రాయలసీమ రీజియన్ కి. సో వీటిని 3 ప్రాంతాలుగా విభజించి మొత్తం రాష్ట్రాన్ని, ఏం లేదండి ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఉన్న ప్రాంతాలు అవే. సో వాటిని విభజించి వాటిలో నిర్దేశితమైనటువంటి ప్రాంతీయ గోల్స్, రీజనల్ గోల్స్ ని పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ విఈఆర్ అంటాం. సో ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పూర్తిగా ప్లాన్ చేయబడినటువంటి మొదటి సంస్థ సిటీ అండ్ రీజనల్ గ్రోత్ హబ్స్ ఇనిషియేటివ్ అనేటువంటి దాని కింద మనకి దీన్ని తీసుకొచ్చారనమాట. అండ్ ఇది నీతి ఆయోగ్ మద్దతు ఇస్తుంది దీనికి, సిటీ అండ్ రీజనల్ గ్రోత్ హబ్స్ ఇనిషియేటివ్ ని నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అయితే ఉత్తర తీర మరియు గోదావరి జిల్లాలకు కలిగి ఉన్నటువంటి ఈ విఈఆర్ గోదావరి జిల్లాలు కూడా దీని కిందకు వస్తాయి. ఇది 2047 నాటికి దీని టార్గెట్ ఏంటి, 750 నుంచి $800 మిలియన్ ఆర్థిక వ్యవస్థగా దీన్ని మార్చాలి ఈ ప్రాంతాన్ని. అమరావతి మరియు తిరుపతి కొరకు ప్రాంతీయ ప్రణాళికలు ప్రస్తుతం తయారీలో ఉన్నాయి, ఇంకా రాలేదు. సో పైలట్ ప్రాజెక్ట్ కింద విఈఆర్ ని, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ అక్కడికి మనకి
స్వర్ణాంధ్ర విజన్ అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మన ఓవర్ వ్యూలోకి వస్తే కనుక స్థూల ఆర్థిక అగ్రిగేట్స్, గ్రాస్ ఎకనామిక్ అగ్రిగేట్స్. సో ఈ గ్రాస్ ఎకనామిక్ అగ్రిగేట్స్ రంగాల వారీగా ఉంటాయి అన్నమాట. మొత్తం రాష్ట్రాన్ని ఏంటి, దేశాన్ని అంటే ప్రపంచాన్ని తీసుకున్న మేజర్ గా 3 సెక్టర్స్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఎక్కడన్నా సరే గ్రోత్ ని, డెవలప్మెంట్ ని ఇండికేట్ చేస్తాం అనమాట. సో దీనిలో భాగంగా మనకేంటి, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 2025-26 సంవత్సరానికి ముందస్తు అంచనాలు FEA అంటారు అనమాట. ముందస్తు అంచనాలు అంటే ఇంకా క్యాలిక్యులేట్ చేయక ముందేస్తారు. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరల ప్రకారం కరెంట్ ప్రైసెస్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి చూసుకున్నట్లయితే 17.62 lakh crores గా ఉందన్నమాట. అయితే ఇది 2025-26 FAEలో మొత్తంలోని కూడా మనకి 10.75% గ్రోత్ ని సూచిస్తుంది అనమాట. సో పర్సెంటేజ్ ఎంత అంటే జిఎస్డిపి పర్సెంటేజ్ FAE ప్రకారం 2025-26 ఇయర్కి 10.75%. ఇదే అడుగుతారు మోస్ట్లీ, జిఎస్డిపి అంటే పర్సెంటేజ్ లోనే అడుగుతారు. కానీ కొన్ని రేర్ కేసెస్ లో నెంబర్స్ కూడా అడుగుతారు. నెంబర్స్ అడిగితే 17.62 lakh crores. సో రంగాల వారీగా చూసుకున్నట్లయితే ఏ రంగం జిఎస్డిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అని, ఫస్ట్ మనకి వ్యవసాయ రంగాన్ని తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ లో 10.14%, పరిశ్రమల రంగంలో 9.15%, సేవల రంగం 10.67%. సో ఆ రాష్ట్ర జిఎస్డిపిలో అత్యధిక వాటాని కలిగి ఉన్న రంగం ఏంటి అంటే సర్వీస్ సెక్టర్, సేవా రంగం లేదా టెరిషరీ సెక్టర్, తృతీయ రంగం. సెకండ్ ఏంటి అంటే కనుక వ్యవసాయ రంగం. ఇక్కడ నెంబర్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈ రెండు కనబడతాయి మీకు అక్కడ. మీరు 10% గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ల దగ్గర దెబ్బేసేస్తుంది అనమాట. సో ఎందుకంటే రెండు ఇంచుమించుగా ఉన్నాయి. ఏపీఎస్సీ ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని ఓవర్లుక్ లో పెట్టేసి కన్ఫ్యూజ్ చేసేసి మిమ్మల్ని క్యాండిడేట్లను ఎలిమినేట్ చేయడమే ఉద్దేశం. కాబట్టి మీరు స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోండి, 10.67 ఫ్రమ్ టెరిషరీ సెక్టర్ అండ్ 10.14% ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. వెరీ మైల్డ్ గా దగ్గరకే వచ్చింది పరిశ్రమల రంగం కూడా 9.15%. సో అంటే ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో కూడా సమానంగా నడుస్తున్న ఇంచుమించుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో. సో ఇందులో వ్యవసాయ రంగంలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా మనకి. సో దానిలో చూసుకున్నట్లయితే చేపలు పట్టడం, ఆక్వాకల్చర్. సో ఈ ఆక్వాకల్చర్కి వచ్చేటప్పటికి మనకి ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనమాట 17.69% గా ఉంది. అండ్ ఉద్యానవనం, తోట పంటలు, హార్టికల్చర్కి వచ్చేటప్పటికి 8.26% గా ఉంది. ఇక పశు సంవర్ధకం, దీనికి వచ్చేటప్పటికి మనకి యానిమల్ హస్బెండరీ అనమాట 5.15% గా ఉంది. సో వ్యవసాయ రంగంలో ఉపరంగాల వారీగా చూసుకుంటే అగ్రస్థానంలో ఏది ఉంది, ఆక్వాకల్చర్ ఉంది. బికాస్ మనకి కోస్టల్ లైన్ ఎక్కువ ఉంది, నదులు ఎక్కువ ఉన్నాయి, 40కి పైగా నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. అండ్ కోస్టల్ లైన్ ఉంది, 3rd లార్జెస్ట్ కోస్టల్ లైన్ వి హ్యావ్. అండ్ వ్యవసాయంలో చేపలు పట్టడం, ఆక్వాకల్చర్, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. అండ్ పరిశ్రమల రంగంలో చూసుకున్నట్లయితే మళ్ళీ దానిలో సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా. కన్స్ట్రక్షన్ ఫీల్డ్, నిర్మాణ రంగంలో 14.18% జిఎస్టిపి వాటా ఉంది. మైనింగ్ లో 7.88% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగంలో 7.3% ఉంది. అయితే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మంచి ఇన్కమ్ రావాలి, మంచి జిఎస్డిపి పెంచాలి అంటే అత్యధికంగా అభివృద్ధి చేయాల్సింది తయారీ రంగాన్ని. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుండే చోట్ల గ్రోత్ బాగుంటుంది, తద్వారా డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగంలో మనకి నిర్మాణ రంగం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మైనింగ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. తయారీలో కాస్త వెనకబడి ఉన్నామని అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ సేవా రంగంకి వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ లో మనకి 15.13%, అండ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ లో 13.59%, వాణిజ్యం మరియు హోటల్స్, ఇది వ్యాపారాలు అన్నమాట, చిన్న చిన్న వ్యాపారాలు అవి ఉంటాయి కదా, ఇవన్నీ 12.41%, రియల్ ఎస్టేట్ 11.99%, నియర్లీ 12%. సో ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, నిర్మాణ రంగం ఏమో
మనకి పరిశ్రమల రంగంలో ఉంది, పరిశ్రమల సెక్టర్ లో ఉంది, రియల్ ఎస్టేట్ కి వచ్చేటప్పటికి సేవా రంగంలో ఉంది ఏంటండి అని. రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఒక సర్వీస్, థర్డ్ పార్టీస్ ఇచ్చే సర్వీస్ అన్నమాట. కాబట్టి అది పారిశ్రామిక రంగంలోకి రాదు, సర్వీస్ కిందకి కన్సిడర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి సేవా రంగంలో వస్తుంది. సో సేవా రంగంలో జిఎస్డిపికి అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఏంటి? కమ్యూనికేషన్స్. అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం కదా, డేటా వాడుతున్నాం కదా, సో అదనమాట. అండ్ సెకండ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఏంటి? బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఎస్. అండ్ థర్డ్ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇక్కడ ఆర్డర్ లోనే ఉంది మొత్తం అంతా కూడా, వాణిజ్యం అండ్ హోటల్స్. టూరిజం కూడా దీని కిందకి వస్తుంది. అండ్ ఫోర్త్ ఏంటి? రియల్ ఎస్టేట్ అన్నమాట. సో ఇది మనకి రంగాల వారీగా. ఇకపోతే తలసరి ఆదాయం, పెర్ క్యాపిటా ఇన్కమ్, మోస్ట్ ఇంపార్టెంట్. 2025-26 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం అంటే తలా ఒక్కింటికి మన ఒక్కొక్కరి నెత్తి మీద ఉన్నటువంటి మన ఆదాయం ఎలా లెక్కేశారంటే ఏటా మనకి 2,94,507 మన ఒక్కొక్కరి యొక్క తలసరి ఆదాయం అన్నమాట. 2,94,507 గా ఉంది. అది జాతీయ సగటు, నేషనల్ లో పెర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే 2,19,575. దానికంటే కూడా మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగానే ఉంది. సో అది మంచి విషయమే. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే జీడిపి పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కరి ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది తద్వారా. సో ఇది ఓవరాల్ గా సెక్టరల్ వ్యూ. అండ్ దీని తర్వాత ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్టర్ గురించి డీప్ గా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటది. పబ్లిక్ ఫైనాన్స్ ఉంటది. ఇవన్నీ కూడా కంప్లీట్ గా గ్రోత్ రిలేటెడ్ టాపిక్స్ అన్నమాట. అవన్నీ ఓవర్ వ్యూ లో వస్తాయి మనకి ఇప్పుడు. సో ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని నెంబర్స్ ఒకే రోజు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను ఇక్కడతో వీడియోని అయితే స్టాప్ చేస్తున్నా. అండ్ రిమైనింగ్ పార్ట్ ఓవర్ వ్యూని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అండ్ మరొకసారి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్, ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఇప్పుడు డిస్కస్ చేసిన క్లాస్ కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే కూడా అది కూడా కామెంట్ చేయొచ్చు. లేదా మీకు ముందుగా ఇచ్చాను కదా నెంబర్, ఆ నెంబర్ కి మెసేజ్ పెట్టినా కూడా మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.